ఒక మనిషిని, ఒక పరిస్థితిని, ఒక వ్యక్తిని ఎవరు చూసినా రెండు కళ్ళతో చూస్తారు, కానీ వారి యొక్క మనసును బట్టి, వారి యొక్క హృదయాన్ని బట్టి, వారి అంతరంగాన్ని బట్టి, వారి వైఖరిని బట్టి, వారి యాటిట్యూడ్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూసిన దాన్ని బట్టి చెప్తా ఉంటారు. అంతే కదండి. ఒక ప్రాంతం వెళ్ళి చూసొస్తే కొంతమంది ఒక ఫ్రెండ్స్ గ్రూప్ వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళలేదనుకోండి, వెళ్ళొచ్చాక ఊరిస్తూ ఉంటారు, నువ్వు రాలేదుగా, నువ్వు చాలా మిస్ అయ్యావు, నువ్వు ఎంత మిస్ అయ్యావో తెలుసా, నువ్వు జీవితంలో మళ్ళీ అలాంటి అవకాశం నీకు వస్తుందో రాదో, మేము అది చూసాం ఇది చూసామని ఒక్కొక్కరు వారి కోణంలో వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు ఏం అప్రిషియేట్ చేశారు, వారు ఏది చూశారు దాన్ని వర్ణిస్తూ ఉంటారు. ఇప్పుడు 12 మంది వేగుల వారిని మోషే ఏర్పరిచి కనాను దేశాన్ని వేగు చూడడానికి పంపించిన ఆ సమయంలో 2 మంచి సమాచారం తీసుకొచ్చారంట, 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. మంచి సమాచారం తీసుకొచ్చిన 2 వ్యక్తులు ఎవరు అని ఆలోచన చేస్తే యెహోషువ, కాలేబు, జాషువా అండ్ కేలబ్, ఈ 2 వ్యక్తులు మంచి సమాచారాన్ని తీసుకొని వచ్చారు. ఈరోజు నా వాక్యం యొక్క అంశం ఎవరంటే, మంచి సమాచారాన్ని తీసుకొచ్చిన 2 వ్యక్తులలో ఒకడైన కాలేబు. కాలేబు యొక్క జీవితాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని వేగు చూసి వచ్చిన తర్వాత ఆ 10 మంది ఇచ్చిన సమాచారం చూడండి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను, 29వ వచనం మీరు చదవండి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించున్నారు, హిత్తీయులు, యెబూసీయులు, ఎమోరీయులు కొండ దేశంలో నివసించున్నారు, కనానీయులు సముద్రమునొద్దకు యొర్దాను నదీ ప్రాంతంలో నివసించున్నారని చెప్పిరి. 30వ వచనం, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరచుకొందము, దాని జయించుటకు మన శక్తి చాలును అనెను. 31వ వచనం చదువుతారా? అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. 32వ వచనం, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. 33వ వచనం చదువుదామా? అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి అనిరి. ఇక్కడ చెడ్డ సమాచారం అనే ఒక మాట చూశారు, గమనించారా? చెడ్డ సమాచారం, బ్యాడ్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ చియర్స్ ద హార్ట్, మంచి వార్త, శుభవార్త, మంచి వర్తమానము హృదయాన్ని తేలిక చేస్తుంది, హృదయాన్ని ధైర్యంతో నింపుతుంది. చెడ్డ వార్త, చెడ్డ వర్తమానము మనసును కృంగదీస్తుంది, మరి హృదయానికి దుఃఖాన్ని, ఆయాసాన్ని కలుగజేస్తుంది. కొన్నిసార్లు డాక్టర్స్ లోపల ఉన్న పేషెంట్ని చూసి డాక్టర్ రివ్యూ చేసిన తర్వాత బయటకు వచ్చి ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వడానికి ముందు కుటుంబీకులను పిలిచి ఐఎమ్ సారీ ఐ హ్యావ్ అ బ్యాడ్ న్యూస్ అన్నాడంటే సగం గుండె జారిపోద్ది. ఎందుకంటే అర్థమవుతుంది ఏదో వినకూడనిది ఏదో వినబోతున్నామేమో, మేము ఆశిస్తున్న ప్రోగ్రెస్ ఏమి కనబడట్లేదేమో, మా వారు లేదంటే మా కుటుంబీకులు ఎవరైతే లోపల ఉన్నారో వారు క్షేమంగా బయటకు రారేమో అనే ఆందోళన చెడ్డ వార్త, చెడ్డ సమాచారం అనగానే స్టార్ట్ అయిపోద్ది. అవునా కదండి? ఈ 10 మంది చెడ్డ సమాచారం ఇచ్చారు, 2 ఏమో మంచి సమాచారము ఇచ్చారు. ఈ 2లో ఒక వ్యక్తిగా మనకి కనబడుతున్న కాలేబు, ఆ 10 మంది వేగుల వారు వచ్చి ఇశ్రాయేలీలందరికీ, సమాజం అంతటికి వారు వేగు చూసి రాగానే ఐఎమ్ షూర్ ఎవ్రీబడి వర్ క్యూరియస్, అందరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఏం చెప్తారో, ఆ కనాను దేశము ఎలా ఉండబోతుందో, మేము వెళ్ళబోయే దేశాన్ని గుర్చిన సమాచారం కాబట్టి మాకు తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది. మీరు ఏదైనా ఊరికి ఏదైనా ప్రాంతానికి వెళ్ళబోతుంటే గూగుల్లో వెతుక్కుంటారు, అవునా కదా? అంటే ఇంతకుముందు గూగుల్ ఇవన్నీ పెద్దగా వాడేవారు కాదు, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ యుగంలో మనం ఏదైనా దేశానికి, ఏదైనా ప్రాంతానికి వెళ్ళడానికి ముందు అక్కడ ఏముంటాయి, అక్కడ చూడదగినవి ఏంటి, అక్కడ తినదగినవి ఏంటి, అక్కడ కొనదగినవి ఏంటి, అక్కడ ఎలాంటి హోటల్స్ ఉన్నాయి, మేము ఎక్కడ ఉండాలన్నీ మనం ముందే గూగుల్ ఎర్త్లో లేదంటే గూగుల్లో వెతుక్కొని అంత రీసెర్చ్ చేసుకొని వెళ్తాం. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ 12 మంది వేగుల వారు ఏం సమాచారం తీసుకొస్తారని. 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చేసరికి అందరూ కలవరపడిపోయారు. ఎవ్రీవన్ వాజ్ ట్రబుల్డ్. చెడ్డ సమాచారము హృదయాన్ని కలవర పెడుతుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని గుర్చిన వార్తకు సువార్త అనే పేరు,
ప్లస్ వార్త సువార్త అంటే శుభవార్త, మంచి వార్త అండి. నశించిపోతున్న మానవాళికి యేసయ్యను గూర్చిన మాట ఇట్ ఈస్ ఆల్ టైమ్ గుడ్ న్యూస్. హల్లెలూయా. మళ్ళీ కరోనా స్టార్ట్ అయిందండి. ఇదేంటండి, చూసారండి న్యూస్? మళ్ళీ కరోనా, మళ్ళీ చైనాలో స్టార్ట్ అయిందంట. మళ్ళీ ఆ వ్యాధి వస్తుంది, ఈ వ్యాధి వస్తుంది, ఈ వైరస్ వస్తుంది, ఆ వైరస్ వస్తుంది, లేకపోతే పలానా యుద్ధం స్టార్ట్ అయ్యేలా ఉంది, పలానా యుద్ధం ద్వారా పలానా దేశాలు ఇలా ఫైట్ చేసుకుంటా ఉన్నాయి, ఇంతమంది చనిపోతూ ఉన్నారు. ఏ వార్తలు తిప్పినా, ఏ న్యూస్ ఛానల్ పెట్టినా, ఎక్కడ చూసినా బ్యాడ్ న్యూసే. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ న్యూస్ ఛానల్స్ ఏవి వినకుండా ప్రశాంతంగా ఇంట్లో ఉంటే నెమ్మదిగా ఉంటామేమో. ఇవి చూసిన దగ్గర నుండి, విన్న దగ్గర నుండి అనవసరమైన ఆందోళన. ఇప్పుడు 10 మంది తీసుకొచ్చిన చెడ్డ సమాచారం వలన ఇశ్రాయేలీలందరూ కలవరపడిపోతే, ఇప్పుడు కాలేబు అనే ఈ దైవజనుడు హీ స్టెప్డ్ అప్ అండ్ హీ స్టార్టెడ్ స్పీకింగ్ వర్డ్స్ విత్ ఫెయిత్. కాలేబు అక్కడ ఉన్న పరిస్థితిని నిమ్మలపరచాడంటే చూడండి, 30వ వచనం, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకొందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. మెజారిటీ ఒకలాగా మాట్లాడుతున్నారు. 10 మంది అంటే ఎన్నిసార్లు అండి? 5 రెట్లు ఎక్కువ. ఇద్దరికి 10 మందికి పోలిస్తే 10:2 అంటే ఎంతండి? 5:1 కదా. ఒక్క వ్యక్తికి వ్యతిరేకంగా 5గురు చెప్తున్నారు, అక్కడ చాలా బలవంతులు ఉన్నారయ్యా కనాను దేశంలో వారి దృష్టికి మేము మిడతల్లాగా కనబడుతున్నాము, వారే మనల్ని జయించేలా ఉన్నారు, మనం వారి చేతిలో దొరికిపోయేలా ఉన్నాము అని చెడ్డ సమాచారం తీసుకొచ్చిన 10 మంది ఒక ప్రక్కన ఉంటే, ప్రజలందరూ మరొక ప్రక్కన కలవరపడిపోతుంటే, ఇప్పుడు కాలేబు చాలా ధైర్యంగా నిలబడి ధైర్యంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాలేబు పాత నిబంధన గ్రంథంలో ఉన్న దైవజనులలో ఖచ్చితంగా ఒక శ్రేష్టమైన దైవజనుడు అండి. దైవజనుడు అంటే ఎవరిని అంటారంటే, దేవునితో నడిచే వ్యక్తి, దేవునితో సహవాసం చేసే వ్యక్తి, దేవుని చేతికి తమ జీవితాన్ని అప్పగించుకున్న వ్యక్తి, దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడిన వ్యక్తి. నీ జీవితంలో కూడా నేను కూడా వాడబడాలి అని ఆశ ఉందండి అని చాలామంది చెప్తా ఉంటారు. చాలామంది యవనస్తురాండ్రు నా దగ్గరికి వచ్చి అంటారు, అక్క దేవుని కొరకు వాడబడాలి అని ప్రార్థన చేయండి అక్క, దేవుని కొరకు వాడబడాలి అని ప్రార్థన. దేవుని కొరకు వాడబడాలి అని ఆశ కలిగిన వారు ఖచ్చితంగా కాలేబులో మనం ఈరోజు ధ్యానం చేసుకోబోయే 4 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవన్నీ మన జీవితంలో అన్వయించుకోగలిగితే, వాటి ప్రకారంగా మనం జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఆయన పాత్రలుగా వాడుకుంటాడు. ఇప్పుడు కనానును ఆ ప్రాంతాన్ని వేగు చూసి వచ్చిన వ్యక్తులు చెడ్డ సమాచారం ఇవ్వడం ద్వారా ఇశ్రాయేలీలందరూ కలవరపడిపోయిన సమయంలో వారందరినీ కాలేబు తాను పలుకుతున్న ధైర్యముతో, విశ్వాసముతో కూడిన మాటల ద్వారా నిమ్మళపరుస్తున్నాడు. మన దేవుడు ఏ దేవుడు అంటే అండి, తుఫానును రేపే దేవుడు కాదు, తుఫానును అణచే దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దోణిలో తన శిష్యులతో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక భయంకరమైన తుఫాను చెలరేగినప్పుడు శిష్యులు యేసయ్యను లేపుతున్నారు, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే, ఆ బోట్లో వాళ్ళే ఉన్నారా, యేసయ్య కూడా ఉన్నారా? వాళ్ళు ఏమనాలి? బోధకుడా మనము నశించిపోతున్నాము, ఒక్కసారి ఈ పరిస్థితి చూడయ్యా అని అడగాల. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేము, చాలాసార్లు మనం కూడా అదే చేస్తాం కదా, నాకు ఇదైపోతుందయ్యా, నాకు అది అయిపోతుందయ్యా అంటే, నాతో యేసయ్య ఉన్నాడు, మనతో యేసయ్య ఉన్నాడు అని చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. వి ఎక్స్క్లూడ్ గాడ్ ఫ్రమ్ అవర్ లైఫ్. చాలాసార్లు యేసయ్యను ప్రక్కన పెట్టి మన గురించి మనం ఆలోచన చేసుకొని కృంగిపోతూ ఉంటాం, నిరాశ పడిపోతూ ఉంటాం. తుఫాను వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచి బీ స్టిల్ అనగానే సముద్రం నిమ్మళం అయిపోయిందంట. ఒక్క మాటతో సముద్రం అంతటిని, తుఫానును ఆయన నిమ్మళపరిచాడు. మీరు అనుకోవచ్చు, రాజమండ్రి దగ్గర ఏం పెద్దగా మేము ఓడలెక్కడం, పడవలెక్కడం, తుఫాన్ని ఎదుర్కోవడం లాంటి పరిస్థితులు మాకెప్పుడు రావండి, కాబట్టి ఆ అద్భుతం మమ్మల్ని పెద్దగా ఎక్సైట్ చేయట్లేదండి అని మీరు అనుకుంటే, అక్కడ ఒకవేళ జరిగిన అద్భుతము భౌతికపరమైన తుఫానుకు సంబంధించినదైతే, యేసుక్రీస్తు ప్రభువు మన జీవితంలో చెలరేగే సమస్యలనే తుఫానుల పైన ఆయన అధికారము కలిగిన దేవుడు. హల్లెలూయా. మొత్తం నిమ్మళపరుస్తాడు, అంతే, నిమ్మళపరుస్తాడు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, నిన్న బాగానే ఉంటుందండి, నిన్న రాత్రి పడుకున్నప్పుడు కూడా బాగానే ఉంటుంది, ఉదయకాలం లేవగానే ఏదో జరుగుతుంది, వెంటనే ఒక తుఫాను,
అనిపిస్తుంది, ఏంటి నా జీవితం నిన్నటి వరకు అంతా బాగుంది కదా, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాస్ హ్యాపెండ్. నేను ఊహించని ఈ పరిస్థితిలో చిక్కుకున్నానేంటి, నేను ఊహించని ఈ సమస్యలో ఇరుక్కుపోయానేంటి, ఈ తుఫాను నన్ను ముంచేస్తుందేమో, ఈ సమస్య నన్ను ముంచేస్తుందేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ సముద్రంలో వచ్చిన తుఫానును అణిచినట్లు కానీ ఈరోజు ఒకవేళ నీవు తుఫానులో ఉండి ఇక్కడ కూర్చున్నావేం, బయటకు చాలా నిమ్మలంగా కనబడుతున్నప్పటికీ నీ మనసులో చాలా సమస్యలు ఉన్నాయేమో, చాలా భయమో ఆందోళనతో దేవుని సన్నిధానానికి వచ్చావేమో, నీ జీవితంలో చెలరేగుతున్న తుఫానును కూడా యేసయ్య ఆపుతాడు. హల్లెలూయా. ఇక్కడ కాలేబులో ఉన్న ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, దేవుని ప్రజలను ఆయన నిమ్మలపరుస్తా. నీవు నిజంగా దేవుని కలిగిన వ్యక్తివైతే నువ్వు ఎక్కడుంటే అక్కడ నిమ్మలపరుస్తావు పరిస్థితిని, అంతేగాని అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉన్న సమస్యను ఎక్కువ చేయవు. కొంతమంది ఉంటారండి, కనబడకుండా చేస్తూ ఉంటారు హాని. ఒక ఇంటికి వెళ్ళారంటే అప్పటిదాకా అత్త కోడళ్ళకి అంతా బాగుంటుంది, ఈవిడెళ్ళి ఏదో మాట్లాడుతుంది, అత్తకో కోడలకు ఏదో చెవులో ఊదుతుంది, ఆ తర్వాత నుంచి సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఒకరికొకరికి సెట్ అవ్వదు. భార్యాభర్తలు సమాధానంగా ఉంటే కొంతమంది వెళ్తారండి, దుర్బుద్ధి కలిగిన వారు, వారికి ఆనందం ఉండదేమో, వారికి సంతోషం ఉండదేమో, వారి జీవితంలో మంచి అనుభవాలు ఉండవేమో, మంచి అనుభవాలతో సాగిపోతున్న కుటుంబాలను చూసే వాళ్ళకు ఓర్చుకోలేరు, ఏదో ఒక రకంగా వాళ్ళ రిలేషన్షిప్ని డ్యామేజ్ చేయాలి అంతే. నిమ్మలపరచడం తెలియదు కానీ చాలామందికి సమస్యలను సృష్టించడం తెలుసు. కానీ కాలేబులో ఉన్న శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, ఆయన నిమ్మళ పరిచాడు. ప్రజలకు ఏమి చెప్తే, ఏ మాటలు పలికితే దేవుని పక్షంగా వారు నిమ్మల పడతారో కాలేబుకు తెలుసు. కాబట్టి కాలేబు జీవితంలో నుండి మనం నేర్చుకునే మొట్టమొదటి అంశం ఏంటంటే, తన నోటిని ఎలా వాడాలో కాలేబుకు తెలుసండి. హల్లెలూయా. దేవునితో నడిచే వ్యక్తులు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన చాలా కష్టమైన విషయం ఏంటంటే, మన నోటిని ఎలా వాడాలో. మనకి వెరీ డేంజరస్ ఆర్గన్ ఇన్ ద హ్యూమన్ బాడీ తెలుసా. మన నోరు ఎంత భయంకరమైన అవయవమో ఇది. ఎందుకంటే జీవ మరణములు నాలుక వశము. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, జీవ మరణములు నాలుక వశము, నీ నోటిలోనే ఉంది అంతా తెలుసా. దాని యందు ప్రీతి గలవారు దాని ఫలమును, ఏ ఫలం తింటారంటే నోటి నుండి వచ్చే మాటల ఫలం అంట. అర్థమవుతుందండి. చెట్టు వేస్తే ఆ చెట్టు నుండి వచ్చే ఫలాలు మన పెరట్లోనో మన గార్డెన్లోనో ఉంటే అవి కాయలు వచ్చినప్పుడు, పండ్లు వచ్చినప్పుడు మనం భుజిస్తాం. మన జీవితంలో ఏ ఫలం అనుభవిస్తామంటే మన నోటి మాటల యొక్క ఫలము అనుభవిస్తాం. చాలాసార్లు వ్యర్థమైన మాటలు మాట్లాడాలనే శోధన వస్తుంది తెలుసా. ఈ నోటిని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం అండి. నోటిని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. చాలాసార్లు అనేస్తే పోతుంది కదా, మాట్లాడేస్తే అయిపోతుంది కదా. చాలాసార్లు కంట్రోల్ చేసుకోలేము నోటి మాటలను. మెజారిటీ ఎట్లా వెళ్తా ఉన్నారో ఫ్లోలో పడే వెళ్ళిపోవాలనుకుంటారు చాలామంది. ఫ్లోలో కొట్టుకుపోదామండి, అందరూ అలా చెప్తున్నారు కదండి. ఓకే అండి. ఇప్పుడు 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చినప్పుడు కనాను ప్రాంతాన్ని గుర్చి జాషువా అండ్ కేలబ్ కెన్ రిమైన్ సైలెంట్. యెహోషువ కాలేబులు మౌనంగా ఉండి, వాళ్ళు ఏదో ఇస్తున్నారు కదా సమాచారం, మేము మౌనంగా ఉందాంలే అని ఉండిపోవచ్చు. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండడము మనము ఇతరులు చేసే చెడ్డ పనులకు అంగీకారాన్ని చూపించడానికి సాదృశ్యంగా ఉంది. కొన్నిసార్లు దేవుని బిడ్డలు తప్పు జరుగుతున్నా నాకెందుకులేండి, పోతే పోనీయండి, ఏం జరిగితే అది జరుగుతుంది లేండి. సమ్టైమ్స్ వీ డోంట్ స్పీక్ అవుట్. మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడం, కానీ మాట్లాడకూడని దగ్గర, అవసరం లేని దగ్గర చాలాసార్లు మనం చాలా యాక్టివ్గా మాట్లాడేస్తాం. మాట్లాడవలసిన చోట కొన్నిసార్లు మౌనంగా, పోన్లే ఏదో ఒకటి జరుగుతుందిలే, ఏదో ఒకటి అవ్వాల్సింది ఏదో అవుతుందిలే, ఇతరులు మాట్లాడుతున్నారు కదా లెట్ దెమ్ టాక్. 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, వాళ్ళు మెజారిటీగా ఉన్నారు, మేము మైనారిటీగా ఉన్నాము. ఇప్పుడు మేమిద్దరము వారు చెప్పిన మాటకు కాంట్రరీగా విరుద్ధంగా చెప్తే మమ్మల్ని నమ్మరేమో అనుకోలేదు కాలేబు. చాలాసార్లు దేవుని బిడ్డలు సువార్త ఎందుకు ప్రకటించారు తెలుసా? యేసయ్యను గురించిన మాట ఇతరులకు ఎందుకు చెప్పారు తెలుసా? నమ్ముతారో లేదో అండి, అది నీ పని కాదు కదా, చెప్పడమే నీ పని. నమ్ముతారో నమ్మరో వారిష్టం అది. ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ టు కన్విన్స్, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ డ్యూటీ టు టాక్ అబౌట్ జీసస్, టు ప్రీచ్. సువార్త ప్రకటించడమే మన పని, వారిని కన్విన్స్ చేసే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. ఆయన పనులు మనం చేయలేమండి, మనం చేయగలిగిన పనులే మనము
అంతే. మన చేతిలో ఉన్నది మనం చేసి, ఇదిగో అయ్యా నీ దాసులం మేమేం చేయగలమో అది చేసామని ఆయన చేతిలో ఆయన సన్నిధిలో ఒప్పుకోవడం తప్ప మనం గొప్పగా ఫీల్ అవ్వడానికి ఏమీ కూడా లేదు. కాలేబు సర్వ సమాజమును మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, కాలేబు చెప్తున్న మాట 30వ వచనం, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకొందము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును. కేలబ్ స్పోక్ విత్ ఫెయిత్ అండ్ కరేజ్. కాలేబు దేవుని వాగ్దానాన్ని నమ్మి విశ్వాసంతో ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ధైర్యవంతుడు ఎప్పుడవుతావంటే, నీవు ధైర్యవంతురాలు ఎప్పుడవుతావంటే ధైర్యంతో కూడిన మాటలు మాట్లాడినప్పుడు. దేవుని ప్రజల మాటలు ఎలా ఉండాలి తెలుసా? ధైర్యంతో కూడిన మాటలుగా ఉండాలి. హల్లెలూయా. ఓడిపోయిన వారిగా, ఆ తర్వాత జీవితంలో విఫలమైపోయిన వారిగా బలహీనమైన మాటలు ఎప్పుడు కూడా మనం మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు బలహీనమైన మాటలు మాట్లాడుతున్నావంటే నువ్వు ఆల్రెడీ ఓడిపోయావని. నీ మనసులో నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. జీవితంలో కూడా ఖచ్చితంగా నువ్వు వైఫల్యమే చెందుతావు. ఎందుకంటే నీ హృదయంలో ఏది నమ్ముతున్నావో అదే మాట్లాడతావు, అదే జరుగుతుంది, అదే నెరవేరుతుంది. కాలేబు సర్వ సమాజమును నిమ్మళపరచి విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. మనము నిశ్చయముగా ఆ ప్రాంతమును స్వాధీనపరచుకుంటాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయో లేదో అనే సందేహం వచ్చిందా? వస్తుంది. ఎప్పుడంటే మనము దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు అనుకుంటాం అదొక విత్తనం వలె నెమ్మదిగా చిన్న మొక్క పెరిగి పెరిగి చెట్టు అవ్వాలి. కొన్నిసార్లు అసలు ఏమీ కనబడదండి, పైకి అసలు ఏమీ కనబడదు. విత్తనం అయితే వేసి ఉంటాము, ప్రార్థనలు అయితే చేస్తుంటాము, దేవుని ఎదుట నమ్మకంగా అయితే సాగుతుంటాం, బట్ నథింగ్ హ్యాపెన్స్. లుక్స్ లైక్ నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఏం జరగట్లేదు అనిపిస్తుంది. అప్పుడు డౌట్ వస్తుంది, ఏమనంటే అసలు వాగ్దానం దేవుడు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇస్తే మరి ఏమైంది, నెరవేరట్లేదు ఏంటి? అలా అనిపించిన సమయంలో నీ విశ్వాసంతో మాట్లాడాలి. ఎలా అంటే కాలేబులాగా మనము నిశ్చయముగా స్వాధీనపరచుకొందాము. హల్లెలూయా. నేను నిశ్చయంగా వాగ్దాన ఫలమును చూస్తాను. నేను నిశ్చయముగా దేవుని దీవెనను పొందుకుంటాను. నేను నిశ్చయముగా విజయమును పొందుదును. నేను నిశ్చయముగా దేవుని కొరకు సాక్షిగా నిలిచెదను. దట్ ఈస్ వాట్ యు మస్ట్ సే. కాలేబు జీవితంలో మొదటి అంశము విశ్వాసంతో ధైర్యముతో మాట్లాడి, అక్కడున్న మెజారిటీ ఎక్కువ మంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా విరుద్ధంగా బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నప్పటికీ వారి గురించి ఆలోచించకుండా దేవుని ప్రజలతో ఏం మాట్లాడాలో సరి అయిన మాటలు పలికిన వ్యక్తిగా కాలేబు మనకి కనబడుతున్నాడు. రెండవదిగా చూడండి, యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 13-14 వచనాలు. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 13, నేను 13వ వచనం చదువుతాను, మీరు 14వ వచనం. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనేకు యొక్క 3 కుమారులైన యెషై, అహీమను, తల్మను అను అనేకుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశంను స్వాధీనపరచుకుని. చాలండి. కాలేబు దేవుని కొరకు నమ్మకంగా సాగిన వ్యక్తి, దేవుని మాటలను గుర్తించిన వ్యక్తి, దేవుని ఉద్దేశాలను తెలుసుకున్న వ్యక్తి, దేవుని ఘనపరచాలని ముందుకు వెళ్ళిన వ్యక్తి. ఇప్పుడు కాలేబుకు దేవుడిచ్చిన భూమి ఏంటంటే హెబ్రోను అనే మాట చూసాం. హెబ్రోను అనే భూభాగాన్ని దేవుడు కాలేబుకు ఇచ్చాడు. కానీ ఈ హెబ్రోను జస్ట్ వెళ్ళి అలా ఆక్యుపై చేయడానికి లేదండి. ఎలా అంటే చూడండి, మనం ఏదన్నా ఇంటిలోకి ఇల్లు మారుతున్నప్పుడు, కొత్త ఇంట్లోకి వెళ్ళడానికి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ ఇంట్లో ఒకవేళ ఇంకెవరైనా అద్దెకు ఉంటే వారిని ఆ ఇంటి ఓనర్స్ ఏం చేస్తారంటే ముందు ఖాళీ చేస్తారు. ఖాళీ చేయించిన తర్వాత ఆ ఖాళీ ఇంటిని మనం వెళ్ళి శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళి మనం ఆక్యుపై చేస్తాం. ఇక్కడ హెబ్రోను అనే ప్రాంతాన్ని కాలేబు కొరకు దేవుడు అనుగ్రహించినప్పుడు ఆ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే, ఆ హెబ్రోనులో ఆల్రెడీ చాలామంది శత్రువులు పాగా వేసుకొని ఉన్నారు. ఎవరు వారు? 14వ వచనం. అక్కడ కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షేషయి, అహీమాను, తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి, అక్కడ కొంతమంది శత్రువులు ఉండిపోయారు.
దే డోంట్ బిలాంగ్ టు దట్ ప్లేస్. ఆ స్థలాన్ని, ఆ ప్రాంతాన్ని వారు ఎంజాయ్ చేయడానికి వారిది కాదు, అది వారి సొత్తు కాదు. అది దేవుడు హెబ్రోనును కాలేబు కొరకు దేవుడు వాగ్దానం చేస్తే, ఇప్పుడు ఆ ప్రాంతంలో శత్రువులు ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఇప్పుడు కాలేబు యుద్ధము చేయాలి. కేలబ్ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఆశీర్వాదాలు ఫ్రీగా వచ్చేస్తే ఎంత బాగుండండి, ఆశీర్వాదాలు ఫ్రీగా వస్తే బాగుండే, ఆశీర్వాదాలు ఈజీగా వస్తే బాగుండే. ఈ రోజుల్లో అందరికీ ఈజీగా కావాలి కదా, ఈజీగా సులభమైన పద్ధతిలో. అందుకే మీరు చూడండి, ఈజీగా చదువుకోవడానికని ఆల్ ఇన్ వన్లు వచ్చేసాయి కదా. ఇంత టెక్స్ట్ బుక్లు ఒక్కొక్క సబ్జెక్ట్కి చదవడం కంటే అన్నిటికీ కలిపి ఒకటే ఉంటుంది, ఆల్ ఇన్ వన్. అదొకటి చదివేశామంటే ఏదో ఒకలాగా పాస్ అయిపోయి, అది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవనివ్వండి, ఇంటర్మీడియట్ వాళ్ళు అవని, ఈజీగా పాస్ అయిపోవాలి, ఈజీగా పని అయిపోవాలి. ఆత్మీయ జీవితంలో కూడా కొంతమంది అనుకుంటారు, ఏసే దగ్గరకు వస్తున్నాను కదండి, ఆదివారం ఒక్కసారి వచ్చి మందిరానికి కనబడి ఏసేకి నా మొహం చూపించి అటెండెన్స్ వేయించుకొని వెళ్ళిపోతున్నాను కదండి, ఏదో దేవుడు నాకు ఇచ్చిన దానిలో ఆయనకి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేస్తున్నాను కదండి, నాకు ఆశీర్వాదాలన్నీ వచ్చేస్తే బాగుండు అంటే, నో మై డియర్ ఫ్రెండ్, సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ స్పిరిచువల్ వార్ఫేర్. కొన్నిసార్లు నీవు ఆత్మ సంబంధమైన యుద్ధం కొరకు సిద్ధపడాలా, యుద్ధం చేయాలా. యుద్ధం చేస్తేనే జయం వస్తుంది. ఇప్పుడు అనాకు వంశస్థులు హెబ్రోను అనే ప్రాంతంలో ఉంటే వారితో పోరాడి వారిని వెళ్ళగొడితే తప్ప కాలేబు ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి వీలు లేదు. శత్రువులు రెండు రకాలండి, శత్రువులు రెండు రకాలు. ఒకటి బయట నుంచి మన మీద దాడి చేసే శత్రువులు అయితే, రెండవది మన లోపల నుండి మనల్ని నిర్వీర్యం చేసే శత్రువులు. అర్థమవుతుందా? శత్రువులు రెండు రకాలు. ద ఎనిమీస్ హూ ఫైట్ విత్ us ఫ్రమ్ ది అవుట్ సైడ్, అండ్ దేర్ ఆర్ సర్టన్ ఎనిమీస్ దట్ డ్వెల్ విత్ ఇన్ us దట్ వీకెన్ us అండ్ అటాక్ us. బయట నుండి మనతో పోరాడే శత్రువులు కనబడతారు మనకి. ఫలానా వ్యక్తి అండి, నేనంటే అసలు ఇష్టం ఉండదండి, నా మేలును అసలు కోరుకోలేరండి, నన్ను గురించి ఎవరైనా మంచిగా చెప్తే వాళ్ళకి అసలు నచ్చదండి, మాకు ఎప్పుడు హాని చేయాలని చూస్తూ ఉంటారండి, మమ్మల్ని ఎప్పుడు నష్టపరచాలని చూస్తారండి. కొంతమంది శత్రువులు మనకి డెలిబరేట్గా కనబడతారండి బయటకి, కానీ కొన్ని శత్రువులు ఉంటాయి మన లోపల ఉంటాయి. మన లోపల ఉండి శత్రువులు ఏంటి చెప్పమంటారా? సోమరతనం ఏంటండి, బద్ధకం పెద్ద బద్ధశత్రు దేవుని బిడ్డలకి. ఎందుకంటే ఈ బద్ధకం, ఈ సోమరతనం నిన్ను ప్రార్థన చేయనివ్వదు, నిన్ను వాక్యం పఠించనివ్వదు, దేవుని కార్యాలలో నిన్ను పరిగెట్టనివ్వదు. ఈ బద్ధకం ఏమంటదంటే, కాసేపు పడుకో. మీరందరూ బెడ్షీట్ని జయించి వచ్చారు, దేవునికి స్తోత్రం. అసలే చలికాలం వస్తుంది, పెద్ద శోధన కదా. ఆ దుప్పటిని జయించలేరండి చాలామంది, ఎందుకంటే ఆ దుప్పటి అంటది ఇంకాసేపు గట్టిగా కప్పేసుకో, పైన తల కూడా కప్పేసుకో, కాళ్ళ కింద కూడా ప్యాక్ చేసేసుకో. చలి బాగా ఎక్కువైపోతే ఫుల్గా ప్యాకింగ్ చేసేసుకుంటాం కదా బెడ్షీట్తో. అమ్మ పిలుస్తున్నా వినపడదు పిల్లలకి, అవును కదా. కొంతమంది భర్తలు పాపం కాఫీ పెట్టమని, టీ పెట్టమని భార్యను లేపితే ఇంకా గట్టిగా ప్యాకింగ్ చేసుకొని పడుకుంటుంది, ఎందుకంటే బద్ధకం అనమాట. ఇంకా కాసేపు పడుకుంటే మీరందరూ జయించి మనందరం జయించి వచ్చాం, దేవునికి స్తోత్రం. మన లోపల నుండి మనలను దాడి చేసే శత్రువులు కొన్ని, అవిశ్వాసం మన లోపలే పుడుతుందండి, డౌట్, సందేహము, దేవుని కార్యాలను. ఇంకొక అంతరంగ శత్రువు ఏంటంటే ప్రొక్రాస్టినేషన్. చేస్తాను కానీ ఇప్పుడు కాదు, తర్వాత. ఏంటంట? తరువాత అనే ఒక వాత వేస్తాడంట అపవాది. చాలామందికి వాతలు పడినాయండి చిన్నప్పుడు, ఎప్పుడైనా వాతలు పడినాయి కదా, అవి ఇప్పటికీ ఉంటాయి. అవి చేతుల మీదో కాళ్ళ మీదో చిన్నప్పుడు అమ్మ వేసిన వాతలు ఉంటాయి. అలాంటి వాతలు పడడం వల్ల మనకి మేలు జరిగింది కదండి. అబద్ధాలు చెప్పకుండా, ఆ తర్వాత కొన్ని అవిధేయమైన కార్యాలు మారడానికి ఆ వాతలు మనకి బాగా ఉపయోగపడినాయి చిన్నప్పుడు, క్రమశిక్షణలో పెరగడానికి. అపవాది కూడా ఏమంటాడంటే, చేయొద్దు అనడు, చేద్దులే ఇప్పుడు కాదు, 2023 మంచి సంవత్సరంలా లేదు నీకు, వచ్చే సంవత్సరం నుండి మొదలుపెట్టే పర్వాలేదు, వచ్చే సంవత్సరం నుండి ఐ విల్ డూ లేటర్. ఉదయకాల సమయంలో ప్రార్థనలు మనం ఎంట్రన్స్లో అక్కడ మన ఫెయిత్ హాల్లో జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు. కొంతమంది చాలా దూర ప్రాంతాల నుండి వస్తూ ఉన్నారు ప్రార్థనలకి.
కొంతమంది పక్కనే ఉంటారు కానీ అపవాది వాళ్ళకి ఏం వాతేసిందంటే, ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయిగా, దైవజనులు ఎప్పుడు పెడతానే ఉంటారు ప్రార్థనలు, కాబట్టి తర్వాత వెళ్ళచ్చు. ప్రొక్రాస్టినేషన్, లేజినెస్, అన్బిలీఫ్, డౌట్, ఇవన్నీ మన లోపల నుండి శత్రువులుగా మనల్ని విశ్వాసంలో ఎదగకుండా, దేవుని ఆశీర్వాదాలు స్వాధీనం చేసుకోకుండా, ఆత్మీయంగా పటిష్టమైన స్థానానికి వెళ్ళకుండా మనల్ని బలహీనపరిచే శత్రువులు అవే. ఇప్పుడు మనలో ఉన్న శత్రువులతో ఎవరు పోరాడగలరండి? మనమే తీసేసుకోవాలి అవి, ఇంకెవరికి, మన లోపలే దాక్కొని ఉన్నాయి అవి. దోస్ ఆర్ ద ఎనిమీస్ దట్ యూ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్. నువ్వు వదిలించుకోవాలా. బయట ఉన్న శత్రువులన్నా కొన్నిసార్లు మనల్ని వదలరు. జీవితకాలం కొంతమంది శత్రుత్వం అలాగే కొనసాగుతూనే ఉంటారు. విరోధ భావాలు, చెడ్డ మాటలు మాట్లాడడం, మనకి విరోధంగా మాట్లాడడం, కొంతమందికి ఇంకా జీవితం అంతా వారు అందుకే పుట్టారన్నట్టు ఉంటారు. వాళ్ళని ఏం చేయలేంలేండి, దేవునికి అప్పగించడం తప్ప. బట్ you can definitely get rid of the enemies who are within you and who are waging a war against you. నువ్వు ఆత్మీయంగా ఎదగకుండా నీ లోపలుండి నిన్ను బలహీనపరుస్తున్న శత్రువులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి నీవు విడుదల పొందగలవు. అందుకే భక్తుడు అంటాడు, నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటము నేర్పువాడు. ఏం పోరాటం ఇది? వీళ్ళు ఎక్కువ పెట్టే విద్యనా, లేదంటే గన్ను ఎట్లా పట్టుకొని షూట్ చేయాలో ఆ విద్యనా, వీడియో గేమ్లు ఎలా ఆడాలో ఆ విద్యనా? ఏం విద్య అండి ఇది? వంటకాలు గరిటె ఎలా తిప్పాలో ఆ విద్యనా? వాట్ ఈస్ దిస్ టాలెంట్? నీవు నేను నేర్చుకోవాల్సిన ఆ తలాంతి ఏంటి, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే యుద్ధం చేయడం నేర్చుకోవాలంట. ఎందులో యుద్ధం చేయడం అంటే మోకాళ్ళు వేసి యుద్ధం చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైనా అలా మోకాళ్ళు వేసి దేవునితో పోరాడావా ఎప్పుడైనా? దేవా నువ్వు కార్యము చేయి, నువ్వు చేయకపోతే నేను నిన్ను వదలనయ్యా. యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడాడంటండి. యాకోబు, ఎంత ధైర్యం అయ్యా నీకు, ఎంత బలం అయ్యా, దేవునితో పోరాడావా? పోరాడి ఇశ్రాయేలుగా మారాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, శాశ్వతమైన దీవెనలు స్వతంత్రించుకున్నాడు. నీ కుటుంబంలో మారని వారి కొరకు పోరాడుతున్నావా? మారినప్పుడే మారతారులేండి, చూసుకుందాం. ఈ రోగం అంటే బాగా ఇబ్బంది పడుతుంది కానీ పోయినప్పుడే పోతుందిలేండి, పర్వాలేదు. సమ్టైమ్స్ వీ లెర్న్ టు లివ్ విత్ ద ప్రాబ్లమ్స్. సమస్యలతో బ్రతకడం అలవాటు చేసేసుకుంటారు కొంతమంది. ఆ సమస్య నుండి విడుదల పొందాలనే ఆశ కంటే సర్దుకుపోదాంలే, ఇంకంతేనండి నా బ్రతుకు ఇంతేనండి. కొంతమంది ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీ బ్రతుకు అంతే అని యేసయ్య నీతో ఉన్నంత వరకు నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ అ గేమ్ చేంజర్. మార్చేస్తాడండి. యేసయ్య మన జీవితాల్లో అడుగు పెడితే పరిస్థితులు ఆయన హీ విల్ చేంజ్ ద సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు కాలేబు యుద్ధం చేశాడు. కేవలం విశ్వాసమే కాదు కాలేబులో ఉంది, విశ్వాసముతో కూడిన మాటలే కాదు పలుకుతుంది. చక్కని యుద్ధ నేర్పరితనము కలిగిన వ్యక్తిగా కాలేబు మనకి కనబడుతున్నాడు. నాకు తెలుసు ఒక ఆంటీ, గొప్ప ప్రార్థన పరురాలు. ఆమె పిల్లలు పుట్టిన తర్వాత ఆమె భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మరి ఏ కారణం చేతో కానీ. 2 చిన్న పిల్లలు ఉన్నప్పుడు భర్త విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆమెకి ఎవరో చెప్పారు సువార్త. ఆమె దేవుని ఎరుగని కుటుంబంలో ఆమె పుట్టింది. యేసుప్రభు అంటే పుట్టుకతో ఆమెకు తెలియదు, ఎవరు చెప్పలేదు, ఇంట్రడ్యూస్ చేయలేదు. కానీ ఎవరో స్నేహితురాలు చెప్పింది, నీవున్న కష్ట పరిస్థితుల్లో యేసయ్యని నమ్ముకో, ఆయన నీకు సహాయం చేస్తాడంటే ఆమె విశ్వాసంలో ఎదగడం ప్రారంభించి గొప్ప ప్రార్థనా పర్రాలు అయిపోయిందండి. ఎంత గొప్ప ప్రార్థనా పర్రాలంటే ఆంటీ ఒకసారి ఆమె ప్రార్థన అనుభవాన్ని గురించి నాకు చెప్తూ ఏమన్నారంటే, అమ్మ నేను ప్రార్థన గదిలో నుంచి బయటకు వస్తున్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. అదేంటంటే యేసయ్య కాళ్ళన్నీ నా కన్నీటితో నేను కడిగేసి బయటకు వచ్చిన అనుభూతి. అంత ఆయన పాదాలు కడిగితే తప్ప నాకు తృప్తి అనిపించదు. దట్స్ హౌ మచ్ ఐ వీప్, దట్స్ హౌ మచ్ ఐ ప్రే. అంత భారంగా ప్రార్థన. తండ్రి ఉన్న కుటుంబాలు కూడా సెటిల్ అవ్వరండి. తన 2 బిడ్డల్ని దేవుడు గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆమె ప్రార్థనలో పోరాడడము. చదువుకోలేదా ఆంటీ, ఉద్యోగం కూడా ఏమీ చేయరు. పిల్లలిద్దరూ ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉన్నారు, రక్షణ పొందారు. శారీరకంగా కూడా 2 ఉన్నతంగా అమెరికా దేశంలో బిడ్డలు 2 చక్కగా సెటిల్ అయ్యి కుటుంబాలుగా దేవునిలో ఎదుగుతా, కుటుంబాలుగా దేవునిలో సాగిపోతూ ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని పాదాలు పట్టుకొని నీవు ప్రార్థించడం నేర్చుకుంటే, ఆత్మీయమైన పోరాటాలలో దేవుని మీద ఆధారపడి జయం పొందడం నువ్వు నేర్చుకుంటే
అది చాలా చాలా శ్రేష్టమైన అత్యున్నతమైన జీవితం. సో కాలేబు జీవితంలోని రెండవ అంశం ఏంటంటే, కాలేబు యుద్ధం చేసి శత్రువులను వెళ్ళగొట్టి హెబ్రోను అనే ప్రాంతాన్ని కైవసము. ఇదే కాల సమయంలో దేవుని ఒకటి అడగాలి, ఏంటంటే నాలో ఉండి నన్ను బలహీనపరుస్తున్న శత్రువులు ఏంటో నాకు చూపించయ్యా. కొన్నిసార్లు మనకు తెలియదు మనలో ఏముంటాయో, కానీ మనకి చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ టెస్ట్లన్నీ ఎందుకండి? స్కానింగ్లు, ఎక్స్రేలు, ఆ తర్వాత ఎంఆర్ఐలు, ఇవన్నీ ఎందుకు? డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎందుకు? లోపలున్న రోగాలు ఎక్కడో దాక్కొని ఉంటాయి, మనకు కనబడవు. అవి పైకి అంతా బాగానే ఉంటాం. ఏదో కొంచెం లైట్గా హెడేక్ వస్తుందండి, లేదంటే లైట్గా ఆ నొప్పి వస్తుందండి, ఈ నొప్పి వస్తుందండి. డాక్టర్ అంటాడు పలానా టెస్ట్ రాస్తున్నాను, ఆ స్కానింగ్ చేయించుకోండి, అప్పుడు తెలుస్తుంది. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కూడా దేవుని అడగాలి, ప్రభా నాలో ఉన్న ఆత్మ సంబంధమైన బలహీనతలు ఏంటి? ఎందుకంటే అందరికీ కామన్గా ఉండవు, అందరి రోగాలు ఒకటే ఉంటాయండి లిస్టు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనతలు, ఒక్కొక్కరికి ఉండే ఇమ్యూనిటీ, ఒక్కొక్కరికి ఉండే హెల్త్ ఛాలెంజెస్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు కూడా మనం అడగాలి, ప్రభా నాలో ఉండి నన్ను బలహీనపరుస్తున్న శత్రువులు ఏంటో నాకు చూపించండి. ఐ వాంట్ టు ఫైట్, ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్ అండ్ ఐ వాంట్ టు బీ విక్టోరియస్. నేను పోరాడి విడుదల పొంది జయము పొందాలని, నీవిచ్చే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలని నేను కోరుకున్నానయ్యా. ఎందుకంటే నాకు తెలుసు నా శత్రువులు నీ ఆశీర్వాదాన్ని నేను పొందకుండా అడ్డుపడతా ఉన్నాయి, కనుక ఆ శత్రువుల నుండి నేను విడుదల పొందాలి. మూడో అంశం చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో ప్రవేశపెట్టేదను. చాలండి, దేవుడు కాలేబును గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడండి. దేవుని నుండి ఒక సర్టిఫికేట్ పొందిన వ్యక్తులలో చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. దావీదు నా హృదయానుసారుడని దేవుడే చెప్పాడు, అవునా కదండి? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దేవుడే సాక్ష్యం చెప్పాడు. యోబును గురించి యథార్థవంతుడు, చెడుతనమును ద్వేషించేవాడు, నీతిమంతుడు, మంచి సాక్ష్యం పొందాడు యోబు. ఇప్పుడు ఇక్కడ కాలేబును గురించి దేవుడు మంచి సాక్ష్యము. దేవుని నుండి సాక్ష్యం పొందుకోవడం కన్నా గ్రేటెస్ట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇంకేం ఉండదేమో. ఆ ప్రైజ్, ఈ ప్రైజ్, ఆ అవార్డు, ఈ అవార్డు, ఆ రికార్డు, ఈ రికార్డు సంపాదించాలని చాలాసార్లు ఈ లోక సంబంధంగా చాలామంది తాపత్రయపడతా, నాకు కూడా అవార్డు వస్తే, మనకు అవార్డు వచ్చింది అనుకోండి, ఎక్కడ పెట్టుకుంటాం? అది అందరికీ కనబడేలా ఇంట్లో పెట్టుకుంటాం. మన మేలు కోరేవారు అందరికీ షేర్ చేసుకుంటాం కదా, నాకు ఈ అవార్డు వచ్చిందండి, పలానాది అచీవ్ చేశాను నేను. విశ్వాస జీవితంలో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే దేవుని నుండి ఒక మంచి సాక్ష్యము పొందడం. హల్లెలూయా. అందుకే ప్రతి క్రైస్తవునికి ఒక విలువైన ఆస్తి ఏంటంటే మంచి సాక్ష్యమే. మంచి సాక్ష్యమే విలువైన ఆస్తి. కోట్లు ఉండక్కర్లా, ఇంకేదో డిగ్రీలు ఉండక్కర్లా, పేరు వెనకాల తోకలాగా. కొన్నిసార్లు డిగ్రీలను బట్టి అతిశయిస్తూ ఉంటారు చాలామంది, ధనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, వారికి ఉన్న పేరుని బట్టి, పలుకుబడిని బట్టి అతిశయిస్తాడు. అతిశయించువాడు దేవుని యందే అతిశయించాలి. నీకు మంచి సాక్ష్యం ఉందా, దాన్ని బట్టి నువ్వు నిజంగా సంతృప్తిని కలిగి దేవుని స్తుతించు. హల్లెలూయా. గొప్ప సాక్ష్యము నీ జీవితంలో గొప్ప సంపద. దేవుడు కాలేబుని గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నారు. ఏంట సాక్ష్యం అంటే, నా సేవకుడైన కాలేబు 24వ వచనం, మంచి మనసు. మొదటి మాట మంచి మనసు అంట, రెండవ మాట పూర్ణ మనసుతో దేవుని మంచి మనసు. మంచివాడైన దేవుడు కాలేబుకు మంచి మనసు ఉంది అన్నారంటే ఎంత మంచి మనసు ఆలోచించండి. మంచితనంలో కూడా డిగ్రీలు ఉంటాయి కదా. ఎవరైనా వంట చేసి తీసుకొచ్చారనుకోండి, ఎలా ఉందండి, బాగుందండి. ఇంకొకరు ఏదో చేసి తీసుకొచ్చారు, లేదంటే ఇంకెవరో చేసిన డిష్ టేస్ట్ చాలా, కొంతమంది చేస్తే ద బెస్ట్ ఫుడ్. నేను ఇంకా ఇప్పటివరకు జీవితంలో మంచితనంలో కూడా డిగ్రీలు ఉంటాయండి. మనుషులు చిన్న సహాయం, ఎంత మంచోళ్ళండి కదండి మనం అంటాం కదా,
మనకి సహాయం చేయగానే ఎంత మంచివారు, కానీ వాళ్ళ అసలు మంచితనం మన విషయంలో ఉందిలే, మరి అందరి విషయంలో వారు ఎలా ఉంటారో వి డు నాట్ నో. కానీ దేవుడు మంచి మనసు కలిగిన వాడు అని కాలేబును గురించి చెప్పారంటే చాలా మంచివాడైన దేవుని దగ్గర సర్టిఫికేట్ పొందుకోవడం చాలా చాలా ఇట్స్ అ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. దేవుడు చెప్తున్నాడు, మంచి మనసు ఉండడమే కాదు, దేవుని పూర్ణ మనస్సుతో వెంబడించిన వ్యక్తి. 27వ వచనం కూడా చూడండి. నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను మీరు 14వ వచనం ఇంటికి వెళ్ళాక చదవండి. ఇదంతా చూపించడానికి సమయం లేదు, కానీ ఇక్కడ 2 రకాలైన గుంపులు కనబడతా ఉన్నారు. ఒక గుంపును చూసి దేవుడు చాలా డిసప్పాయింటెడ్గా, చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. దేవుని విసిగించిన గుంపు ఒక గుంపు. ఆ విసిగించిన గుంపు ఎవరంటే ఇప్పుడు 27వ వచనాలు చదివారు కదా, సనుగుచున్న గుంపు అంట. ప్రతి దానికి మోషే అహరోనుల మీద సనగడమే. కొంతమందికి సనగడం పెద్ద అలవాటు, కొంతమందికి సనగడం పెద్ద జబ్బు. ఆత్మీయంగా కొన్ని జబ్బులు ఉంటాయండి, ఉంటాయి. ఆత్మీయంగా కొన్ని జబ్బులు ఉంటాయి. అసూయ ఒక జబ్బు, అవునా కదా? ఆత్మీయంగా ఎదగకుండా కోపం, ఒక ముక్కు మీద కోపం పెద్ద జబ్బు. అది విడుదల పొందాలి నువ్వు ఖచ్చితంగా, లేకపోతే నువ్వు ఎదగలేవు ఆత్మీయంగా. సనుగుడు కూడా చాలా పెద్ద. భర్త మీద సనుగుడే, పాస్టర్ గారి మీద సనుగుడే, తోటి విశ్వాసుల మీద సనుగుడే. ఎప్పుడు ఫిర్యాదులు పట్టి ఒకటి ఉంటుంది కొంతమందికి. ఏంటది? ఫిర్యాదుల పట్టి, కంప్లైంట్స్ అనమాట. ఎవరు కనబడి నాకు చదివేస్తూ ఉంటారు లైన్గా. ఎందుకంటే పాపం ఇంకా అంతకన్నా వాళ్ళకి దే డోంట్ హ్యావ్ అ బెటర్ వే టు లివ్. సనుగుతున్న ఇశ్రాయేలీలు దేవుని విసిగిస్తూ ఉన్నారు. ఒక ప్రక్కన దేవుడు అంటున్నాడు, ఈ సనుగుతున్న వారిని ఎవరిని నేను వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టను. అంత విసిగించారండి. దీర్ఘశాంతము కలిగిన దేవునే విసిగించారు ఇశ్రాయేలీలు, భయంకరంగా విసిగించారు. పిల్లలు కొన్నిసార్లు విసిగిస్తూ ఉంటారు తల్లిదండ్రులని. చాలా ఓర్చుకుంటాం కదా, చాలా. ఒకసారి మా పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా ప్రయాణాలు చేశాను నేను పిల్లల్ని పెట్టుకొని. క్రిస్మస్ సీజన్ వచ్చేసరికి జాన్ వెస్లీ గారు ఒక ప్రక్కకి వెళ్ళేవారు, నేను మరొక ప్రక్కకి. ఎక్కువ మందికి సువార్త ప్రకటించడానికి క్రిస్మస్ సీజన్ మనకు మంచి అవకాశం అని ఒకసారి నేను కావలి అనే ప్రాంతంలో క్రిస్మస్ పెడితే, దైవజనులు మరి ఏదైనా దేశంలో ఉన్నారు, మరి ఏదైనా పట్టణంలో ఉన్నారు, నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ జాన్ వెస్లీ గారు వేరే దగ్గర క్రిస్మస్ మీటింగ్లో ఉన్నారు. అక్కడ మరి క్రిస్మస్ ఏర్పాటు చేస్తే నేను చిన్న పిల్లలు, అప్పుడు ఇంకా పసిపిల్లలు, ప్రశస్త అయితే పసిబిడ్డ, అదర ధన్య నిత్య, మా తల్లిగారు నాతో పాటు వచ్చారు వారు ఉన్న ప్రాంతానికి దగ్గరని. కారులో వెళ్తూ ఉన్నాం. అది దాదాపు 3 గంటల ప్రయాణం అండి. కారులో 3 గంటలు 3 చిన్నపిల్లల్ని వేసుకొని చేస్తున్న ప్రయాణం. రోడ్డు మామూలుగా లేదు, అది కొంచెం గతుకులు, బాగాలేదు రోడ్డు. పిల్లలు దారంతా విసిగిస్తూనే ఉన్నారు. సరే, ప్రయాణం అంతా సాగిన తర్వాత మా మమ్మీతో పాటు మాకు హెల్ప్ చేయడానికి ఒక అక్క వచ్చారు. నేను కూడా వస్తాను మీటింగ్కి, వాక్యం వింటాను, 3 ఉన్నారు కదా, నేను ఒక్కరిని పట్టుకుంటాను. ఒక అక్క వచ్చారు. ఆ డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత అక్క ఒక్క మాట అన్నారు, బ్లెస్ అమ్మా, ఇవాళ నీ ఓపిక ఎంతుందో నేను చూశానమ్మా అన్నారు. ఏంటంట, ప్రసంగం కాదు చూసింది, ముందే ఏం చూశారు? పిల్లలు అంతా విసిగిస్తుంటే అంత ఓర్పుగా నువ్వు ఎలా ఉన్నావమ్మా? పిల్లలు అంతా విసిగిస్తుంటే నేనైతే 2 దెబ్బలు వేసేసేదాన్ని, నేనైతే వేరేలా హ్యాండిల్ చేసేదాన్ని. ఇంత ఓర్చుకున్నావు, ఎంత ఓపికగా. దేవుని స్తుతించని ఏమనంటే యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. హల్లెలూయా. క్రియలు గట్టిగా మాట్లాడతాయండి కొన్నిసార్లు ప్రసంగాల కంటే కూడా. ఇశ్రాయేలీలు దేవుని విసిగించారంటే ఆయన ఊరికే చిన్న విషయానికి చికాకు పడే దేవుడు కాదు. ఆయన ఎంతో దీర్ఘశాంతం కలిగిన, సహనానికి ఒక టాప్ లెవెల్ దేవుడు. నన్ను చూసి నేర్చుకోండి, సాత్వికుడైన దీన మనసు కలిగిన వాడను అని చెప్పిన దేవుడు విసిగిపోయాడంటే వీరు ఎంత లెవెల్లో ఫ్రస్ట్రేట్ చేశారో దేవుని మీరు ఆలోచన చేయొచ్చు. అంతగా విసిగించిన ఇశ్రాయేలీలు గుంపు, సర్వ సమాజం లైక్ లిటరలీ ఆన్ వన్ సైడ్ ఉంటే, దేవుని ఆనందపరుస్తున్న ఒక వ్యక్తి, 2 వ్యక్తులు ఇంకొక సైడ్ ఉన్నారు. వారిలో కాలేబు ఉన్నాడండి. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంత బాధపడుతుంటాడో కదండి. ఇంత మానవాళిని నేను ఇంత ప్రేమించి వారి రక్షణ కొరకు నా సమస్తాన్ని దారబోస్తే, అయ్యో నన్ను గుర్తించలేని స్థితిలో ఉన్నారే, నా మీద తిరుగుబడుతున్నారే,
నేను ఇంత ప్రేమిస్తుంటే నా రక్షణ ప్రణాళికను అర్థం చేసుకోలేకపోతున్నారే అని ప్రపంచంలో ఉన్న రక్షణ లేని దేవుని ద్వేషించే వారిని చూసి దేవుడు ఎంత బాధపడుతున్నాడో, కానీ కాలేబుని చూసి దేవుడు ఆనందించి అన్నాడు, ఇతడు మంచి మనసుతో పూర్ణ హృదయముతో నన్ను వెంబడించిన వ్యక్తి. 30వ వచనం చూడండి. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, కాలేబును గురించి మనం ఎక్కడ చదివినా ఎక్కువగా యెఫున్నె కుమారుడైన ఆ తండ్రి యోగ్యత ఎంతుందో తెలియదు, కానీ కుమారుని బట్టి తండ్రికి ఏమొచ్చేసిందండి? ఘనత వచ్చేసిందండి. హల్లెలూయా. నీ పిల్లలను నువ్వు దేవుని కొరకు పెంచితే దేవుడు నీకు జీతం ఇస్తాడు. హల్లెలూయా. ఏం చెప్తారు తెలుసా? పలానా వారి యొక్క అబ్బాయి అండి, పలానా ఆమె యొక్క బిడ్డ అండి. నువ్వు ఇతరులను దేవుని కొరకు సంపాదిస్తే వాళ్ళు ఏం సాక్ష్యం చెప్తారో తెలుసా? పలానా బ్రదర్ ద్వారా నేను మందిరానికి వచ్చారండి, పలానా బ్రదర్ ద్వారా నేను రక్షణ పొందానండి. అంటే నీకు దేవుడు వారిని ఎట్లా ఇచ్చాడంటే ఆత్మీయ సంతానంగా ఇచ్చాడు. హల్లెలూయా. శారీరకంగా సంతానం ఉన్నా లేకపోయినా ఆత్మీయమైన సంతానం ప్రతి ఒక్కరికి నీవు దేవునిలోకి నడిపించిన వారు ఖచ్చితంగా వారి ద్వారానే నేను దేవుని ప్రేమ తెలుసుకున్నానండి, వారి ద్వారానే నేను రక్షణ పొందాను. గడిచిన వారంలో ఒమాన్ అనే దేశం నుండి ఒక సిస్టరు మన ఆన్లైన్ ఫ్యామిలీ వారు వారి కుటుంబ సమేతంగా వచ్చారు. జాన్ వెస్లీ గారిని కలిసి మరి ప్రేయర్ చేయించుకొని వెళ్ళడానికి వచ్చి ఆ సిస్టర్ తన సాక్ష్యం చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆమె అంటున్నా, నాకు యేసుప్రభు ఎవరో తెలియదండి, కానీ ఒమాన్ దేశంలో మా ఇంటిలో పని చేసే ఆమె, అమ్మా ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు గొప్పవాడమ్మా, యేసయ్య మంచివాడమ్మా అని సువార్త చెప్పిందంటండి. ఆమె చెప్పిన తర్వాత ఈమెలో రక్షణ కార్యం దేవుడు జరిగించి ఈమె ప్రార్థన చేసుకోవడం ప్రారంభించి మన లాక్డౌన్ టైంలో మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ సర్వీసెస్ అన్నీ ఫాలో అవుతూ అక్కడ వెళ్ళడానికి దగ్గరలో ఏ చర్చెస్ కూడా లేవంట ఒమాన్ దేశంలో. దుఃఖం అనే ఏరియాలో ఉంటారు వారు. ఆమె చెప్పిన మాట ఏంటంటే, నాలో ఆ దేవుని కార్యం ప్రారంభించబడడానికి మా ఇంట్లో ఉండే పని చేసే ఆ స్త్రీని దేవుడు, ఆ సిస్టర్ వెళ్ళిపోయాక కూడా నేను అనుకున్నా, దేవా నయమాని ఇంటిలో ఉన్న చిన్నదిలాగా ఆ సహోదరి ఆమె ఎక్కడుందో కానీ దేవా ఆమెను సమృద్ధిగా దీవించాను. నేను నిజంగా ఆమె కొరకు ప్రార్థన చేశానండి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనకు అనిపిస్తే పెద్దోళ్ళండి మా మాటలు వింటారా? నేను పెద్దగా చదువుకోలేదండి, పలానా ఆవిడ చాలా ఉన్నత స్థితిలో ఉందండి, పలానా అతను మా బాస్ అండి, మా ఆఫీసర్ అండి, మా మేనేజర్ అండి, నాకే పెద్దగా బైబిల్ రాదండి, నేను ఏమైనా చెప్పగలనా, చెప్తే వాళ్ళు వింటారా అని చాలాసార్లు వెనకడుగు మనం వేస్తూ ఉంటాము. కానీ నీవు చేయాల్సింది నీవు చేయాలి, నీవు చెప్పాల్సింది నీవు ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కాలేబు యెహోషువలు తప్ప మిగతా వారు ఎవరిని నేను వాగ్దాన దేశంలో అడుగు పెట్టనివ్వను, ఎందుకంటే దే హ్యావ్ ఫ్రస్ట్రేటెడ్ మీ, నన్ను చాలా చాలా వారు విసిగించారు. విసిగించిన ఇశ్రాయేలు సర్వ సమాజము ఒక ప్రక్కన ఉండగా కాలేబు యెహోషువలు దేవుని కొరకు నిలబడి, మేమైతే సనిగే గుంపులో చేరం. హల్లెలూయా. తీసుకుందామండి ఒక తీర్మానం. ఈ సనిగే గుంపు సనగడమే కాదు కానీ ప్రతి దానికి మోషేకి అహరోనికి విరోధంగా మాట్లాడేవారండి. కొంతమందికి విరోధ పాత్మ ఉంటుంది, అన్నిటికీ విరోధమే, అందరికీ దే వాంట్ టు వేజ్ వార్ అగేన్స్ట్ ఎవ్రీవన్, ఎనీవన్ అండ్ ఎవ్రీవన్. అందరితో యుద్ధమే, ఎవరితో ఉండరండి సమాధానం. మళ్ళీ నా దగ్గరకు వచ్చి అంటారు, అదేంటో బ్లెస్సీ గారు నాతో ఎవ్వరూ మాట్లాడరండి. ఎవరు మాట్లాడలేదంటే బహుశా వాళ్ళలో లేదేమో అమ్మ సమస్య, నీలోనే ఉందేమో, నీ యాటిట్యూడ్ బాగాలేదేమో, నీ పద్ధతి బాగాలేదేమో, నీ మాట తీరు బాగాలేదేమో, అందుకే నీ దగ్గరికి రావాలంటే అందరూ భయపడిపోతున్నారు. విరోధ భావం కలిగిన వారు, వ్యతిరేకంగా మాట్లాడేవారు, సనిగే గుంపు సర్వ సమాజం ఒక ప్రక్కన ఉండగా యెహోషువ కాలేబు నిలబడి దేవుని పక్షంగా సనగకుండా దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా జీవించి దేవుని నుండి మంచి సాక్ష్యము పొందుకున్నాడు, మంచి మనసు. ఇంకొక మాట ఏంటంటే పూర్ణ హృదయంతో దేవుని వెంబడించిన వ్యక్తి. నేను ముగిస్తా ఉన్నాను. ఫైనల్ పాయింట్, కాలేబు జీవితంలో నుండి మనం నేర్చుకునే ఆఖరి అంశం యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము
7వ వచనం నుండి, దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానము తెచ్చి తిని. ఇక్కడ ఇంకా కొన్ని మాటలు మనం చదువుకుంటూ వెళ్దాం. ఫైనల్గా కాలేబులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే హీ ఫినిష్డ్ స్ట్రాంగ్. పరుగు పందాన్ని బలంగా ముగించాడండి. కొంతమంది తమ జీవితంలో విశ్వాసంలో చాలా బలంగా స్టార్ట్ అవుతారు, కానీ వారి జీవిత అంతానికి వచ్చేసరికి బలహీనంగా అయిపోతారు. సాక్ష్యాన్ని కొన్నిసార్లు కోల్పోతారు, దేవుని మహిమపరచలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. బట్ కేలబ్ ఇస్ వన్ మ్యాన్ హూ ఫినిష్డ్ స్ట్రాంగ్. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. 11వ వచనంలో కాలేబు చెప్తున్న మాట, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోచుండుటకు కానీ నాకు ఎప్పటి అట్లు బలము ఉన్నది. అప్పటికి ఆయన వయసు ఎంత అంటే 10వ వచనం చివరి భాగం, ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. ఐఎమ్ 85 years నౌ. 85 సంవత్సరాలంట కాలేబుకి. 80 సంవత్సరాలు అయ్యా, రిటైర్ అయిపోయారా? రెస్ట్ తీసుకుంటున్నారా? బాగా మంచిగా ప్రతి పూట చక్కగా కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ భోజనం పెడుతుంటే మంచిగా రెస్ట్ తీసుకుంటున్నారా? ఐ యు ఎంజాయింగ్ యువర్ రిటైర్మెంట్ అంటే కాలేబ్ అంటున్నాడు, రిటైర్మెంటా పాడా? అలాంటివేమీ లేవు. మోషే నన్ను వేగు చూడడానికి పంపినప్పుడు అంటే 40 సంవత్సరాల వయసులో నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలము. అంటే యాంటీ ఏజింగ్ సీక్రెట్ ఏంటండి? ఈరోజు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా, యాంటీ ఏజింగ్ ఫుడ్స్ అంట. అంటే వయసు పెరుగుతున్నా కూడా వృద్ధాప్యం రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహార పదార్థాలు, ఎలాంటి నియమాలు పాటించాలా? ఎక్సర్సైజ్ చేయండి, వెజిటబుల్స్ ఎక్కువ తినండి, లేదంటే కలర్డ్ ఫ్రూట్స్, కలర్డ్ వెజిటబుల్స్ ఎక్కువగా తినండి. డాక్టర్స్ ఎన్నో చెప్తా ఉన్నారు, మీరు ఈ జ్యూస్ తాగండి నిత్య యవ్వనంగా ఉంటారని. ఒక వీడియో వచ్చిందంటే అది 1 మిలియన్ వ్యూల పైన ఉంటుంది, అవునా కదండి? కంపల్సరీ. ఎందుకంటే అందరికీ బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. వృద్ధాప్యానికి వచ్చినా కూడా ఇతరుల మీద ఆధారపడకుండా మా బ్రతుకును మేము సాగించుకోవాలనే ఆశ. కాలేబుకు అలాంటి స్థితి, అలాంటి దీవెన దేవుడిచ్చాడండి. హల్లెలూయా. ఇప్పుడు మనం కాలేబు దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే, కాలేబు గారు మీరు 85 సంవత్సరాల వయసులో బలం తగ్గలేదంటున్నారు ఏంటండి? ఏం తిన్నారండి మీరు ఏమి ఎక్సర్సైజ్ చేసేవారండి, కొంచెం చెప్తారా అంటే ఇప్పుడు కాలేబు చెప్పే మాట ఏంటంటే, మొట్టమొదటిగా 7వ వచనంలో 40 ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్లే అతనికి వర్తమానము. భయపడకుండా ఉంటే బలంగా ఉంటాం. హల్లెలూయా. ఫస్ట్ సీక్రెట్ అదే. దేవునిలో బలంగా ఎవరుంటారు అంటే భయపడని. అలా అని భయపడే పరిస్థితులు రావా? బోల్డ్ అని వస్తాయి. భయపడేవారిని ఇంకా భయపెడతాడు అపవాది అయినా సరే, మనుషులైనా సరే. కానీ కాలేబు చేసిన పని ఏంటంటే హీ వాజ్ నాట్ అఫ్రేడ్. భయపడల. భయానకమైన పరిస్థితులు ఉన్నా, భయాందోళన కలిగించే వాతావరణం ఉన్నా, భయపడే పరిస్థితులను చూసి భయపడే మనుషులున్నా ఏది చూడలా, ధైర్యంతో చెప్పాడు, మనము నిశ్చయముగా ఆ దేశమును స్వాధీనపరచు కొందము. నీవు కూడా విశ్వాసంలో బలంగా సాగి బలంగా నీ పరుగు ముగించాలంటే మొట్టమొదటిగా నువ్వు పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు. కొంతమంది పిరికివారుగా ఉంటారు, ఇతరులను కూడా భయపెడతా ఉంటారు. ఏమవుతుందో మందిరానికి వెళ్తే, ఎవరైనా చూస్తే ఏమవుతుంది, ఏమవ్వదు. దేవుని కొరకు ఏదైనా కార్యాలు చేయాలంటే వెంటనే అపవాది పిరికి మంది వేస్తాడండి కొంతమందిలో. అది బాగా పనిచేస్తుంది. ఇక్కడ వాక్యం వినకుండా ఇంటి దగ్గర పిరికి మంది వేసి కూర్చోబెడతాడు కొంతమంది, తెలుసా? రానివ్వడు అసలు. కొంతమంది మందిరానికి రారండి. కొంతమంది భార్యలు చెప్తారు, మా భర్త చాలా మంచోడండి, అక్కడ దింపేసి వెళ్ళిపోతాడండి. ఎందుకంటే భయం ఆయనకి, వస్తే మారిపోతాడని. ఏంటంట, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మారుతాను కాబట్టి అసలు వెళ్ళకూడదు. అపవాది అంటాడు, నువ్వు వెళ్తే ఇంక తాగడానికి ఉండదు కదా, సిగరెట్లు కాల్చడానికి ఉండదు కదా, లంచం తీసుకోవడానికి ఉండదు కదా, అక్కడికి వెళ్తే నువ్వు క్రమశిక్షణగా ఉండాలా, దేవుని వాక్య ప్రకారం మారిపోవాలమ్ము, నీ వల్ల కదలే, ఆ బయటే వెళ్ళిపో, అటు నుంచి అటు వెళ్ళిపో. పిరికితనం.
మొదటిది భయపడకుండా ఉండడం. రెండవదిగా చూసినట్లయితే 8వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను మనసుతో అనుసరించితిని. హల్లెలూయా. బా, వాట్ ఎ టెస్టిమనీ. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కాలేబును గురించి. ఇప్పుడు కాలేబు తన గురించి తాను కూడా చెప్తా ఉన్నాడు. యూ టాక్ అబౌట్ యువర్ స్టాండ్ ఫర్ ద లార్డ్. నువ్వు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? నీకున్న విశ్వాసాన్ని గురించి పక్కన వాళ్ళు చెప్తారా? నీకు దేవునితో ఉన్న అనుభవాలు, దేవుడు నీకు చేసిన మేళ్ళని గురించి నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారమ్మా? నువ్వు చెప్పకపోతే నీ తర్వాత తరాలకు ఎలా తెలుస్తుంది? నీ ప్రక్కనున్న వారికి నీ విజయ రహస్యం ఏంటో, నీ ఆశీర్వాదానికి కారణం ఏంటో, నీ అభివృద్ధికి, ఉన్నతికి, నీలో ఉన్న నెమ్మదికి, సమాధానానికి కారణం యేసయ్య నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు? అసలు అపవాదం ఏమంటాడు తెలిసి? మాట్లాడకు, మౌనంగా ఉండు. చీరల ఆఫర్ల గురించి మాట్లాడు, పర్వాలేదు. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడు, పర్వాలేదు. పాలిటిక్స్ గురించి మాట్లాడు, పర్వాలా. ఆ వైరస్లు, ఈ వైరస్లు, ఆ న్యూస్లు, ఈ న్యూస్లు, వరల్డ్ కప్పులు, ఆ కప్పులు, ఈ కప్పులు అన్నీ మాట్లాడు. నీ సాక్ష్యం మాత్రం గప్చెప్ అంటాడు అపవాది. కట్టే నోరు, మాట్లాడకు. మాట్లాడాలి, దేవుని గురించి మాట్లాడాలి. దేవునితో నీకున్న అనుబంధాన్ని గురించి మాట్లాడాలి. దేవుడు నిన్ను నడిపించిన విధానాన్ని గురించి మాట్లాడాలి. దేవుడు నిన్ను బలపరిచిన విధానాన్ని గురించి మాట్లాడాలి. మాట్లాడకపోతే తప్పండి. దేవుని గురించి మాట్లాడకపోతే తప్పు. కాలేబును గురించి ఇందాక మనం చూసాము. దేవుని నుండి మంచి సాక్ష్యం పొందుకున్న వ్యక్తి, వెన్ ఇట్ ఇస్ టైమ్ హీ స్టార్టెడ్ స్పీకింగ్ అవుట్. సమయం వచ్చినప్పుడు తన నోరు తెరిచి చెప్తున్నాడు, నా దేవుని నిండు మనసుతో అనుసరించితిని. ఇందాక 2 మాటలు చూస్తాం కదా. ఒకటి మంచి మనసు, ఇక్కడ ఇంకో మాట చూస్తున్నాం నిండు. ఎవరైనా ఇంటికి వెళ్తే ఫుడ్ పెట్టారనుకోండి, ఆల్రెడీ ఇంటి దగ్గర నుండి తినేళ్తే ఏమంటాం? నిండుగా ఉందండి, నా వల్ల తినలేను ఇంకా. నిండుగా దేవుని హృదయం నిండా నింపేసుకున్నాడు, ఇంకా లోకంతో నిండడానికి అవకాశమే లేదు. హల్లెలూయా. దేవుడు కొంతమందికి సగం సగమే నిండున్నాడు, అందుకని లోకం కనబడిందంతా వెళ్ళిపోతుంది లోపలికి, ఎందుకంటే ఖాళీ ఉంది కదా. అర్థమవుతుందండి? దేవునితో నిండా నింపుకుంటే లోకం పట్టడానికి ఇంత ఖాళీ కూడా ఉండదు. హల్లెలూయా. యు జస్ట్ రిజెక్ట్, అంతే. నిన్న ఒక షాప్ ఓపెనింగ్ కొరకు వెళ్ళాను నేను. మన చర్చ్కి వచ్చే బ్రదర్ వాళ్ళు, అక్కడికి వెళ్ళాక వారు ఏదో ఫుడ్ ఇచ్చారు షాప్ ఓపెనింగ్ అని. వద్దన్నాను కానీ వారు ఊరుకోలేదు, అది కొంచెం తాగాను. ఇంకొక బ్రదర్ వాళ్ళకి ఇంకొక వ్యాపారం ఉంది, రెస్టారెంట్. వాళ్ళు కూడా ప్రార్థన చేయడానికి రమ్మన్నారు, వెళ్ళాను. ఖచ్చితంగా తినాలండి అన్నారు. ఖచ్చితంగా తినాలంటే నేను పెద్దగా తిండి కొరకు ఫుడీ కాదండి, నేను ఆరాటపడే వ్యక్తిని కాదు. లేదమ్మా, టేస్ట్ అన్నా చూడండి అన్న. వాళ్ళు పెట్టిన టేస్ట్ చేసేసరికి నాకు ఇక్కడ వరకు వచ్చింది. ఇంటికి వచ్చాక మళ్ళీ మా ఇంట్లో అక్క తినండి నాకు తినడానికి ఖాళీ నిండిపోయింది. ఇట్స్ ఫోర్, ఐ క్యాన్ టేక్ ఎనీ మోర్. దేవునితో నీ హృదయం నింపబడితే లోకంతో నింపుకోవడానికి ఖాళీయే, ఇంకా రిజెక్టే చేస్తావు అంతే. నువ్వు ఏమన్నా తీసుకుందామనే ఆశ కూడా నీకు, చూడండి, కడుపు నిండిన వాళ్ళకి ఎంత శ్రేష్టమైన ఆహార పదార్థాలు చూసినా నా వల్ల కాదండి, ఎందుకంటే ఖాళీ లేదు. ఫుల్గా ఖాళీ ఉందనుకోండి, చెత్త చూసినా కూడా, జంక్ ఫుడ్ చూసినా కూడా తినాలనిపిస్తుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు. నీకు డాక్టర్ తినొద్దన్నాడు, అయినా నీకు ఆకలిగా ఉంది కాబట్టి యూ వాంట్ టు టేక్ ఇన్. ఆత్మీయంగా దేవుని మాటలతో, దేవునితో సహవాసం చేస్తూ నింపబడితే ఈ లోక సంబంధమైన విషయాలకు అసలు ఇంట్రెస్టే ఉండదు, ఆసక్తే ఉండదు, కన్నులు వెళ్ళవసల. నేను కూడా అప్పుడప్పుడు యూట్యూబ్లో ఏదన్నా ఇట్లా స్క్రోల్ చేసినప్పుడు ప్రక్కన వచ్చినా నాకు అసలు చీమ కుట్టినట్టు కూడా అనిపించదు, చీమ కుట్టినట్టు కూడా అనిపించదు. మొన్న ఒక సిస్టర్ చెప్తున్నారు, యూట్యూబ్లోకి వెళ్ళేటప్పుడు మీ వాక్యం ఒకటయ్యాక ఇంకొకటి పెట్టేసుకుంటా ఉంటాను అక్క నేను, ఎందుకంటే సడన్గా ఇంకేమైనా చూస్తే నొక్కాలనిపిస్తుందేమో అని భయం అంట. సడన్గా నొక్కేస్తానేమో, సడన్గా చూసేస్తానేమో. నాకు లేదండి ఆ భయం. వచ్చినా కూడా చూడండి నేను, ఎందుకు తెలుసా? ఐ డోంట్ హ్యావ్ ద హంగర్ ఫర్ దాట్. లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్ కొరకు నాకు లేదు ఆసక్తి. ఎదురుగా స్క్రీన్ వేసి కూర్చోబెట్టినా నేను ఎంజాయ్ చేయలేను, అది వెళ్ళిపోతా 2 నిమిషాలు అయ్యాక. బాగాలేదండి, ఐ డోంట్ వాంట్ ఇట్, ఐ డోంట్ నీడ్ ఇట్, ఐ డోంట్ క్రేవ్ ఫర్ ఇట్. దాని కొరకు నాకు ఆశ
లేదండి, అవసరమే లేదు, యేసయ్యతో నిండుగా ఉన్నా, నాకు అక్కర్లేదని చెప్తా. నిండు మనస్సుతో పూర్ణ హృదయముతో దేవుని అనుసరించాడు. కాబట్టి కాలేబు 85 సంవత్సరాల వయసులో కూడా బలంగా ఉన్నాడంటే కారణం ఏంటంటే, మొట్టమొదటిగా మనం చూసాము, భయపడలేదు. మనుషులకు భయపడలే, పరిస్థితులకు భయపడలే. రెండవది, దేవుడిచ్చిన ఈ మనస్సును నిండుగా దేవుని కొరకే నింపుకొని పూర్ణ హృదయంతో దేవుని, సంథింగ్ అబౌట్ డూయింగ్ థింగ్స్ హోల్ హార్టెడ్లీ. పూర్ణ హృదయంతో నువ్వు చేసే కార్యాలు చాలా బాగుంటాయి. చాలా ఇంట్రెస్ట్గా, చాలా ప్రేమగా, చాలా అపురూపంగా, చాలా శ్రద్ధగా చేస్తాం. అందుకే చెప్తా ఉంటాం, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుని బిడ్డలు కూడా ఆదివారం అవగానే ఎగ్జైట్ అవ్వాలి. తెలుసా, ఒక పెళ్ళికి పేరెంటానికి ఎంత ఎగ్జైట్ అయిపోయి రెడీ అయిపోయి త్వరగా వెళ్ళిపోతాం, అంతకంటే ఎక్కువ ఎగ్జైట్ అవ్వాలండి. దేవుని మందిరం ఆదివారం వచ్చేస్తుంది, మీటింగ్లు వస్తున్నాయి అనగానే పండగలాగా మన 3 రోజులు మీటింగ్లు జరిగాయి. మాకైతే మా ఇంట్లో పెళ్ళైనట్టే ఉంది. ఇదొక పెళ్ళి కన్నా ఎక్కువ. ఎంత ఆనందమో, దేవుని ప్రజలు వస్తూ ఉంటే వెళ్తూ ఉంటే, ఆహా ఎంత ఆనందం. పండగలు అయిపోయాయి అనిపించింది. క్రిస్మస్ పండగ కొరకు చూడట్లేదండి, ఆల్రెడీ మొన్న అయిన 3 రోజుల ప్రపంచ సభలే పండగల్లా ఉన్నాయి. నిండు మనసుతో నీవేదైనా కార్యాలు చేస్తే చాలా గొప్పగా చేస్తావు. నిండు మనసుతో దేవుని వెంబడించే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటంటే, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుతూ గనుక నీవు అడుగు పెట్టిన భూమిని నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును. చాలండి. నిండు మనసుతో దేవుని వెంబడించిన వారి జీవితాలు దేవుడు ఎప్పుడు ఖాళీగా ఉంచడు. హల్లెలూయా, అర్థమైపోయిందా? నీవు నిండు మనసుతో అనుసరించావు కాబట్టి నీవు నీ సంతానము వారు నిశ్చయముగా నీవు అడుగుపెట్టిన భూమిని స్వాధీనపరుచుకుంటారు. దేవుడిచ్చిన బ్లెస్సింగ్ అది. దేవా, హృదయం అంతా నింపుకున్నానయ్యా, నిన్నే నిండు మనసుతో వెంబడిస్తాను అంటే దేవుడు అంటాడు, నిన్ను ఎలా నింపాలో నాకు తెలుసు బిడ్డ. నువ్వు నీ హృదయంలో నన్ను నింపుకున్నావు కాబట్టి, నా మీద ప్రేమతో నీ హృదయం నింపబడింది కాబట్టి, నీ జీవితాన్ని ఎలాంటి ఆశీర్వాదాలతో నింపాలో నాకు తెలుసు. హల్లెలూయా. మా విశ్వాసం ఒకటే అండి, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లోకి అడుగు పెట్టిరే ఏ ఒక్కరిని దేవుడు ఖాళీ చేతులతో పంపించడు. ఆమేన్. నింపి పంపే దేవుడు ఆయన, నింపి పంపే దేవుడు, సాటిస్ఫై చేసి తృప్తిపరిచే దేవుడు ఆయన. ఇప్పుడు కాలేబు జీవితంలో దేవుని నిండు మనసుతో అనుసరించినందుకు 84వ కీర్తన 7వ వచనం చూడండి. 84వ కీర్తన 7వ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఉంది. 84వ కీర్తన 7వ వచనం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడను. ప్రతివాడు వారిలో దేవుని సన్నిధిలో కనబడతారంటే, కుటుంబాల్లో ఎవరు కూడా మిస్ అవ్వరు. ఆదివారం ఇంట్లో ఒక్కొక్క అబ్బాయి ఉంటాడండి, మా వాడు రాడండి, మేమందరం వస్తాం కానీ మా వాడండి బుల్లెట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడండి కదండి. వారిలో ప్రతి వారును సియోనులో దేవుని సన్నిధిలో కనబడతారంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనబడే అనుభవం నీకుంటే, 4వ వచనం చూడండి, 84వ కీర్తన, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము దేవుని సన్నిధిలో నిలిచే ఆ ధన్యత, ఆ కృప నీవు పొందుకుంటే వారు ఏమవుతారంటే నానాటికి బలాభివృద్ధి. డాక్టర్లు చెప్తారు, లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత, యవ్వన కాలం అయిపోయిన తర్వాత బలం ఏమైపోద్దంటే, కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఎంత గొప్పదంటే, దే విల్ గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. హల్లెలూయా. స్ట్రెంగ్త్ టు వీక్నెస్ కాదు వెళ్ళేది వాళ్ళు, ఆరోగ్యం నుండి క్షీణతలోకి కాదు వెళ్ళేది, దేవునిలో సాగిపోయేవారు, దేవుని మీద ఆధారపడేవారు, దేవుని మందిరమందు నివసించేవారు నాటికి బల అభివృద్ధి పొందుతారు. మన పాస్టర్ గారు దానికి నిదర్శనం కాదా చెప్పండి? ఆత్మీయ తండ్రి గారు నిదర్శనం కాదండి? ఎట్లా నిలబడి చెప్తున్నారు? పోయిన ఆదివారము 2వ ఆరాధనలో దైవజనులు స్టేజ్ ఎక్కగా నేను గమనిస్తూ ఉన్నా, గొంతు రావట్లేదు, గొంతుక రొంపొచ్చేసింది. ఎట్లా చెప్పగలరు లాగారండి, బలంగానే లాగారు వర్తమానం. హల్లెలూయా. గొంతు రావట్లేదు, శరీరం వెనక్కి లాగుతున్నా దేవుడిచ్చిన బలంతో ముందుకే తీసుకువెళ్ళారు. హల్లెలూయా. 3వ ఆరాధన అనుకుంటున్నా, చెప్పగలరా దైవజనులు? అవసరమైతే స్టెఫ్నీ టైర్ లాగా నేను ఎవరో ఒకరు ఉన్నామని చెప్దాం అనుకుంటున్నాను కానీ లేదు. దే విల్ గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. వారు నానాటికి బలాభివృద్ధి. నీవు నిండు మనసుతో దేవుని వెంబడిస్తే నీకు క్షీణత రానివ్వడండి, నీకు బలహీనత వచ్చినా మళ్ళీ బలం ఇస్తాడు.
మళ్ళీ నిలబెడతాడు. కాలేబు యొక్క జీవితము వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకున్న శ్రేష్టమైన జీవితం. అట్టి విధంగా దేవునిలో సాగిపోయే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెను. కళ్ళు మూసుకోండి, ప్రార్థిద్దాం. కాలేబు యొక్క జీవితంలో నుండి అనేకమైన విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభువా, నిండు మనస్సుతో, మంచి మనస్సుతో నేను అనుసరించిన కాలేబు వలె ప్రభువా నేను కూడా ఉండాలని కోరుకుంటున్నానయ్యా. ఆశ ఉంది ప్రభువా, నా ఆశ నెరవేర్చాయి. అడుగుదామా? ప్రజలు మాట్లాడే మాటలు, చెడ్డ సమాచారము నమ్మిన దానికన్నా ఎక్కువగా సరి అయిన సమాచారం నీ వాక్యములో, నీ లేఖనములలో వ్రాయబడిన మాటలను నమ్మే ధైర్యం నాకు ఇవ్వయ్యా. ప్రతి చిన్నదానికి భయపడిపోతున్నా ప్రభా, ప్రతి చిన్నదానికి కలవరపడిపోతున్నానయ్యా. విశ్వసించువాడు కలవరపడడని వాక్యంలో వ్రాయబడింది. ధైర్యంగా సాగిపోయే కృప నాకు ఇవ్వయ్యా. నానాటికి బలాభివృద్ధి చెంది బలముగా నీలో సాగి బలముగా ముగించే కృప ఇవ్వయ్యా అని అడుగుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. కాలేబు జీవితం ద్వారా మీరు మా జ్ఞాపకం చేసిన నీ వాక్య లేఖనములను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఎంత గొప్ప దైవజనుడయ్యా, ఎంత గొప్ప దైవజనుడు. తనకు అప్పగించబడిన పని నమ్మకంగా జరిగించాడు. ఇశ్రాయేలీల సర్వ సమాజమును మంచి సమాచారం చెప్పి నిమ్మలపరిచాడు. విశ్వాసంతో మాట్లాడాడు. నిండు మనసుతో నిన్ను వెంబడించాడు ప్రభా. ఉదయకాల సమయంలో నీతో మా హృదయాలు నింపబడాలని కోరుకుంటున్నామయ్యా. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నిన్ను ప్రేమించే వారముగా నీ సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని అడుగుతున్నాం. లోకము కొరకైన ఆశ కానీ, లోకము కొరకైన ఆసక్తి కానీ, ఆకలి దప్పికలు కానీ మాలో లేకుండా ప్రభా, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారి తృప్తిపరచబడుదురు అన్నట్లుగా నాయన నీ కొరకు ఆశతో ఆసక్తితో సాగిపోయే కృప మాకు ఇవ్వండి. నీ వాక్యము, నీ వాగ్దానాలు మా పట్ల నెరవేర్చండి. విన్న వాక్యము ప్రతి హృదయములో పదిలపరిచి మంచి నేలను పడిన విత్తనము వలె ఫలించుటకు సహాయం చేయి. నీ సన్నిధానానికి వచ్చిన బిడ్డలు ఏ అవసరతలతో వచ్చారో నీకు తెలుసయ్యా. నీ కొరకు నిండు మనసుతో సాగిన కాలేబును ఆశీర్వదించిన దేవుడో ప్రభా, నీ ప్రజలమైన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దీవెలతో నింపి పంపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.